బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్రెగుట్టలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగారుకు సన్ స్ట్రోక్ అడ్డు తగులుతోంది. ఎండలు తీవ్రంగా ఉండడం, అడవులు పలచబడ్డం, సరిపడా తాగునీరు లేకపోవడంతో జవాన్లు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే సుమారు 40 మంది జవాన్లు డీహైడ్రేషన్ గురయ్యారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురవడంతో వారిని ఆర్మీ హెలికాప్టర్లో శుక్రవారం వెంకటాపురం భద్రాచలం హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కర్రెగుట్టలో హిడ్మా, దేవా దళాలు సహా పెద్ద సంఖ్యలో మావోయిస్టులున్నారని సమాచారం అందడంతో భద్రతా బలగాలు కోంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. సిఆర్పిఎఫ్, డిఆర్జీ, కోబ్రా, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్ ఆధ్వర్యంలో కేంద్రం జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. దాదాపు 10,000 మందికి పైగా భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం అడవులో కోంబింగ్ చేస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచే కర్రెగుట్టలను అన్ని వైపులా చుట్టుముట్టాయి. కర్రెగుట్టల చుట్టూ తూర్పున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల, దక్షిణాన ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాలు, ఉత్తరాన పూజారి, కాంకేర్, పశ్చిమాన ఇంద్రావతి నదీ ప్రాంతాల్లో కోంబింగ్ కొనసాగుతోంది. గుట్టలపై మావోయిస్టులు అమర్చిన వందల సంఖ్యలోని ఐఈడీ బాంబులను పోలీసులు నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే గత 3 రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ములుగు జిల్లాలో 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బండరాళ్ల కారణంగా మరో 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 40 మందికి పైగా జవాన్లు వడదెబ్బకు గురికాగా ఆర్మీ హెలికాప్టర్లో దగ్గరలోని వెంకటాపురం, భద్రాచలం ప్రభుత్వ హాస్పిటళ్లకు తరలించారు. కొందరిని రోడ్డు మార్గాన వరంగల్కు పంపించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కర్రెగుట్టలో కోంబింగ్ చేయడం పోలీసులకు అతిపెద్ద సవాల్గా మారింది. గత ఏడాది జూలైలో సైతం గుట్టలపైకి కోంబింగ్కి వెళ్లిన భద్రతా బలగాలు ప్రతికూల వాతావరణంతో ఉక్కిరిబిక్కిరయ్యాయి. ఓవైపు ఎండ, మరోవైపు వానలో గుట్టలెక్కుతూ దిగుతూ 4 రోజుల పాటు 60 కిలోమీటర్ల దూరం నడిచారు. ఈ క్రమంలో జవాన్ల కాళ్లకు బొబ్బలెక్కి నడవలేని స్థితికి చేరుకున్నారు. దీంతో గుట్టల్లో చిక్కుకున్న వారందరినీ స్థానికుల సహాయంతో గుర్తించి ఆర్మీ హెలికాప్టర్లలో హాస్పిటల్కు తరలించాల్సి వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి కర్రెగుట్టలపై కోంబింగ్ చేస్తున్న దళాలకు ఎదురవుతోంది. అప్పుడు వర్షాల వల్ల ఇబ్బంది పడితే ఇప్పుడు ఎండల వల్ల కోంబింగ్కు ఆటంకం కలుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.